హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమా కుకింగ్. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం అయితే ఎగ్స్ అనేటివి ఉడికించేసుకోవాలండి. నేనైతే స్టవ్ పైన అయితే ఎగ్స్ పెట్టేసుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే ఉడికిపోయినాయండి. పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ అనేది నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. లోపల ఎల్లో పార్ట్ అనేది ఊడిపోకుండా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న చిన్న పీసుల్లా కాకుండా ఎల్లో పార్ట్ అలాగే వచ్చేలాగా ఎగ్ అనేది కట్ చేసుకోవాలి. ఎల్లో పార్ట్ అనేది ఒక పక్కన పెట్టేసుకొని మన ఎగ్ వైట్ ఉంటుంది కదండి, దాన్ని 4 పీసుల్లాగా లేదంటే 5 పీసుల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పొడవుగా. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మనకి చూడటానికి అంతగా బాగోదు. ఓన్లీ 5 పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఎల్లో పార్ట్ మటుకు ముక్కలు ముక్కలు కాకుండా కొంచెం స్లోగా కట్ చేసుకోవాలండి. ఎగ్ అనేది చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలండి పొడవుగా. మనకి ఎగ్ ఫ్రై అనేది పప్పుచారు రైస్లోకైనా లేదంటే రసం పెట్టుకుంటాం కదండి, అలాంటప్పుడైతే సైడ్ డిష్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా అయితే ఈ రెసిపీ అనేది మీకు నచ్చుతుంది. ఇక్కడైతే నేను ఎగ్ని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు, అలాగే ఒక పావు టీ స్పూను కారం, కొద్దిగా సాల్ట్ ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి. మనం దీంట్లో ఎగ్స్ వేయించుకుంటాం కాబట్టి ఎగ్స్కి ఉప్పు కారం పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చప్పగా కాకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఇలా కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ వైట్ పార్టే వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము. చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ని మాడిపోకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చక్కగా నాకు ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఇలా మంచి రంగు వచ్చేదాకా ఎగ్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్నంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇవి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు అనేటివి. ఈ ఎగ్ ఫ్రై అనేది మనకి వేడివేడి అన్నంలోకైనా లేదంటే రోటీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే మీరు ట్రై చేసేయండి. ఇక్కడైతే ఒక 3 నిమిషాల తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయినాయి. ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇదంతా మళ్ళీ కలుపుకొని పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీరా పొడి, జీలకర్రని వేయించుకొని వేసుకోవాలండి. చక్క పొడి చేసుకున్న పొడి వేసుకుంటే ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే స్కిప్ చేయకుండా జీలకర్ర పొడిని అయితే వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడినంత సాల్ట్. మనం ముందు ఎగ్ ముక్కలు వేయించుకున్నాం కదండి, అప్పుడు లైట్గా సాల్ట్ కొద్దిగా కారం వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ ఉన్ను కారం అనేది వేసుకోండి. ఇలా వేసుకున్నాక పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించేసుకుందామండి.
ఇక్కడైతే చక్కగా బాగా మగ్గిపోయింది. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి ఇలా పైకి వస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా బాగా మగ్గిపోయి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకొని వేయించుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని ఎల్లో పార్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని స్లోగా కలుపుకోవాలండి. ఎగ్ అనేది చితికిపోకుండా చక్కగా స్లోగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు చిన్న మంట మీద కుక్ చేసుకుంటే మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా ఎగ్కి పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని. ఇక్కడ చక్కగా మగ్గిపోయిందండి ఎగ్ ఫ్రై అనేది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము పైనుంచి. రైస్ లేకపోయినా వట్టి ఇలా ఎగ్ ఫ్రై అయినా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది మనకి. ఇదంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసేసుకొని పైనుంచి కొద్దిగా గార్నిష్ చేసేసుకుంటానండి కొత్తిమీర వేసేసుకొని. ఇంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.